ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మనం ఈరోజు ఒక చాలా ముఖ్యమైన అలాగే ఈజీగా స్కోర్ చేయగలిగే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మినరల్ రిసోర్సెస్. ఈ కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వింటే చాలు, కేవలం సమాచారం నేర్చుకోవడమే కాదు, పరీక్షలో కన్ఫర్మ్ మార్కులెలా కొట్టాలో కూడా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు వేరు, మన స్టేట్ పీఎస్సీ పరీక్షలు వేరు. యూపీఎస్సీలో కాన్సెప్ట్ అర్థమైతే చాలు, కానీ స్టేట్ పీఎస్సీలకి, ముఖ్యంగా ఏపీపీఎస్సీకి వచ్చేసరికి డేటా, ఫ్యాక్ట్స్ గుర్తుండాలి. ఇక్కడ చూడండి, వేరే స్టేట్ పీఎస్సీ ఎగ్జామ్స్లో మినరల్స్ మీద ఏకంగా 53 ప్రశ్నలొచ్చాయి. అదే యూపీఎస్సీలో కేవలం 8 మాత్రమే. అంటే అర్థమైంది కదా, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఖచ్చితంగా మారాలి. అండ్ ఇదే మన చీట్ కోడ్. పెద్ద పెద్ద పుస్తకాల్లో పారాగ్రాఫ్లు చదువుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. దానికి బదులుగా సమాచారాన్ని ఒక టేబుల్లాగా, అంటే ఒక మ్యాట్రిక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఏ ఖనిజం, ఏ రాష్ట్రంలో టాప్, ఏ గని ఫేమస్, అంతే. ఇలా పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే మనల్ని గెలిపించే సింపుల్ టెక్నిక్. రైట్, అయితే మన ప్లేబుక్లో మొదటి చాప్టర్కి వెళదాం. అసలు ఈ ఖనిజాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయి, వాటి పునాది ఏంటి అంటే మనం శిలల గురించి తెలుసుకోవాలి. ఈ బేసిక్ లాజిక్ అర్థమైతే చాలా ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఇక్కడున్న ఈ 3 పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కుటుంబ పేర్లులాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ధార్వార్ శిలలు. ఇది లోహ ఖనిజాల కుటుంబం. అంటే ఇనుము, బంగారం, రాగి లాంటివి ఇక్కడే దొరుకుతాయి. రెండవది వింధ్యన్ శిలలు. ఇవి బిల్డింగ్ మెటీరియల్స్ కుటుంబం. సున్నపురాయి, వజ్రాలు ఇక్కడుంటాయి. ఇక మూడవది గోండ్వానా శిలలు. ఇది మన ఎనర్జీ సోర్స్. దేశంలోని 90% బొగ్గు ఈ కుటుంబం నుంచే వస్తుంది. బేసిక్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నలకు ఇదొక ఫౌండేషన్ అన్నమాట. సరే, మనకు బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఎగ్జామ్లో పదే పదే అడిగే కొన్ని స్టార్ ఖనిజాల గురించి చూద్దాం. మరి వీటన్నింటిలో కింగ్ ఎవరంటే ఖచ్చితంగా ఐరన్ ఓర్, అంటే ఇనుప ఖనిజం. ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్. అసలు ఓర్ అంటే ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే, మనం భూమిలోంచి తవ్విన మట్టి, రాయి, అదంతా ఓర్. ఒక కుకీ పిండిని ఊహించుకోండి. ఆ పిండి అంతా రాయి అయితే అందులో ఉండే చాక్లెట్ చిప్స్ అసలు ఖనిజం. ఆ చిప్స్ను పిండి నుంచి వేరు చేయడమే మైనింగ్. అంతే. ఇనుప ఖనిజంలో 2 రకాలుంటాయి. మ్యాగ్నెటైట్, ఇది చాలా క్వాలిటీవాలా. కానీ హెమటైట్ అనేది మన దేశంలో ఎక్కువగా దొరికే రకం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, దేశంలోని మొత్తం నిల్వల్లో సగానికి సగం, అంటే 50% కేవలం ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే ఉంది. అలాగే బైలదిలా గని పేరు అస్సలు మర్చిపోవద్దు. ఇది దేశంలోనే అతిపెద్ద మెకనైజ్డ్ మైన్. అంటే ఏంటంటే, అదొక పెద్ద రోబోటిక్ ఫ్యాక్టరీ లాంటిది. మనుషుల కంటే పెద్ద పెద్ద మెషీన్లే మొత్తం పని కానిచ్చేస్తాయి. ఓకే, ఇక్కడే మన డేటా మ్యాట్రిక్స్ టెక్నిక్ ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇదే. కాపర్ అంటే రాగి ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ టాప్, కానీ నిల్వల్లో మాత్రం రాజస్థాన్ టాప్. చూసారా, 2 వేరు. అదే బాక్సైట్కొస్తే ఉత్పత్తిలో ఒడిషాకి తిరుగులేదు. 50% వాటా వాళ్లదే. ముఖ్యంగా ఆ కలహండి ప్రాంతం బాక్సైట్కు అడ్డా. ఇలా పక్కపక్కన పెట్టి చదివితే కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. ఇప్పుడు మనం ఒక సూపర్ ఈజీ సెక్షన్కి వచ్చాం. గ్యారంటీ మార్కులు. కొన్ని ఖనిజాలు దేశంలో కేవలం ఒకే రాష్ట్రంలో దొరుకుతాయి. వీటిని గుర్తుంచుకుంటే చాలు, మార్కు మన జేబులో ఉన్నట్టే. ఓకే, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. రెడీనా? మొదటిది టిన్. దీనికి ఒక్కటే ఆన్సర్, ఛత్తీస్గఢ్. 100% వాటా వాళ్లదే. వేరే ఆప్షన్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. నెక్స్ట్ క్రోమైట్. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. 100% వాటా, ఒకే ఒక్క రాష్ట్రం, ఒడిషా. ఎగ్జామినర్స్కి ఇది చాలా ఇష్టమైన ప్రశ్న. టిన్ అంటే ఛత్తీస్గఢ్, క్రోమైట్ అంటే ఒడిషా. ఫిక్స్. మాంగనీస్కి వస్తే ఇది 100% మోనోపొలీ కాదు, కానీ ఉత్పత్తిలో మాత్రం మధ్యప్రదేశ్ క్లియర్ లీడర్. దాదాపు 3వ వంతు ప్రొడక్షన్ వాళ్లదే. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ప్యాటర్న్. ఇక ఈ మోనోపొలీ సెక్షన్లో చివరిది వెండి, అంటే సిల్వర్. వెండి ఉత్పత్తిలో టాప్ ర్యాంక్ ఎవరిదంటే రాజస్థాన్. ముఖ్యంగా జవార్ గనులు వెండికి చాలా ఫేమస్.
ఇప్పటిదాకా దేశం మొత్తం గురించి చూశాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీదకి షిఫ్ట్ చేద్దాం. ఏపీపీఎస్సీ రాసేవాళ్లకి ఈ స్లైడ్లోని ప్రతి పాయింట్ ఒక బంగారం లాంటిది. ఇక్కడ నుంచి ప్రశ్న రాకుండా ఉండదు. సరే, ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విషయాలు మన మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఫస్ట్, అపటైట్. ఇది మన దేశంలో కేవలం మన ఏపీలోనే దొరుకుతుంది, అది కూడా విశాఖపట్నంలో. ఇది ఏపీపీఎస్సీ స్పెషల్ అలర్ట్. ఇక ఇక్కడ ఒక క్లాసిక్ ట్రాప్ ఉంది, జాగ్రత్తగా వినండి. నెల్లూరు జిల్లా మైకాకు ప్రసిద్ధి. దేశంలోనే 41% మైకా మన నెల్లూరు నుంచే వస్తుంది. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే నెల్లూరును మ్యాంగనీస్తో జతపరుస్తాడు. ఆ ఉచ్చులో పడొద్దు. నెల్లూరు అంటే మైకా, అంతే. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ సమాచారమంతా ఉపయోగించి ఒక నిజమైన పరీక్ష ప్రశ్నను ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో మీకే తెలిసిపోతుంది. స్క్రీన్ మీద చూడండి. ఇది ఎంపీపీఎస్సీ 2019లో వచ్చిన ఒక ప్రశ్న. ఒకవైపు మైనింగ్ ప్రాంతాలు, ఇంకోవైపు ఖనిజాలు ఇచ్చారు. మొదటిసారి చూస్తే కొంచెం కష్టంగా, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. మనం నేర్చుకున్న టెక్నిక్తో దీన్ని సెకండ్లలో సాల్వ్ చేయొచ్చు. చూడండి, మనకు తెలుసు కలహండి అంటే బాక్సైట్ అని. అంటే ఏకి 3 కరెక్ట్. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. A-3 ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది. అంతే, ఆన్సర్ వచ్చేసింది. మిగతావి మనకు తెలిసినా తెలియకపోయినా పర్లేదు. జస్ట్ ఆ ఒక్క పాయింట్తో మొత్తం క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. చూసారా, ఎలిమినేషన్ పద్ధతి ఎంత పవర్ఫుల్లో? ఇదే మన స్మార్ట్ వర్క్. రైట్. చివరిగా మనం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం నేర్చుకున్న అత్యంత కీలకమైన పాయింట్స్ ఇవి. వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు, గ్యారెంటీగా మార్కులొస్తాయి. మొదటిది, మన ఫౌండేషన్ రూల్. ధార్వార్ శిలలు అని కనిపిస్తే ఆన్సర్ మెటాలిక్ మినరల్స్, అంటే లోహ ఖనిజాలు. రెండవది, ఛత్తీస్గఢ్లోని బైలదిలా. ఇది దేశంలోనే అతిపెద్ద మెకనైజ్డ్ ఐరన్ ఓర్ మైన్, మర్చిపోవద్దు. మూడవది, ఒడిస్సా డామినేషన్. బాక్సైట్, క్రోమైట్, ఈ రెండింటిలోనూ ఒడిస్సాకు పోటీనే లేదు. నాలుగవది, సింప్లెస్ట్ క్వశ్చన్. టిన్ ఉత్పత్తి చేసే ఒకే ఒక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఐదవది, కాపర్ విషయానికొస్తే మధ్యప్రదేశ్లోని మలంజ్ ఖండ్ పేరు గుర్తుండాలి, దేశంలోనే అతిపెద్ద కాపర్ మైన్. ఆరవది, మన ఏపీపీఎస్సీ స్పెషల్. భారతదేశంలో అపటైటును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. గ్యారంటీ క్వశ్చన్. ఏడవది, మన ట్రాప్ అలర్ట్. నెల్లూరు అంటే మైకా, కన్ఫ్యూజ్ చేయడానికి మ్యాంగనీస్ ఆప్షన్ ఇస్తారు, జాగ్రత్త. ముగించే ముందు ఒక ప్రశ్న. మనం ఈరోజు చర్చించుకున్న ఈ మ్యాట్రిక్స్ మెమరైజేషన్ పద్ధతి ఉంది కదా, దీన్ని కేవలం ఖనిజ వనరులకే కాదు, మన సిలబస్లోని ఇంకా ఏ టాపిక్స్కి అప్లై చేయొచ్చు. నదులు, నేషనల్ పార్క్స్, యుద్ధాలు, ఇలా చాలా ఉంటాయి. ఆలోచించండి. కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి స్మార్ట్గా చదవాలి. అదే సక్సెస్ సీక్రెట్.